మోస్ట్ ఆఫ్ ద టైం యాంగ్షియస్ ఉన్నారు. అప్ టు 6 months వరకు కూడా తగ్గటం లేదంటే పరీక్షల గురించి ఆందోళన కానీ, లేకపోతే కెరియర్ గురించి ఆందోళన కానీ, సేఫ్టీ గురించి కానీ అట్లా ఉన్నప్పుడు పర్సిస్టెంట్గా ఉంటుంది. తర్వాత అనుమానం వస్తాయి. అనుమానాలు కూడా ఏంటంటే పర్సిస్టెంట్గా 1 month అదే అనుమానాలు ఉండడము, అనుమానం మీద మిగతావన్నీ నెగ్లెక్ట్ చేసి దాన్నే ఫోకస్ చేసుకుంటూ ప్రియాక్యుపై అయిపోయి ఉండడం అలాంటిది. తర్వాత ఈ బిహేవియరల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి పిల్లల్లో. ఈ అపోజిషనల్ డిఫియెంట్ డిజార్డర్ అని ఉంటుంది. దాంట్లో ఏమంటే పిల్లలు ఎంతసేపు ధిక్కార ధోరణి ఉంటుందన్నమాట. అథారిటీ ఫిగర్స్ అంటే స్కూల్లో అయితే టీచర్స్ మీద, ప్రిన్సిపాల్స్ మీద, ఇంట్లో అయితే తల్లిదండ్రుల మీద, నేను ఎందుకు చేయాలి ఈ పని, నేను చెయ్యను, నేను ఇంతే, అలా ధిక్కార ధోరణి ఉంటుంది, వాళ్ళకు కోపం వస్తూ ఉంటుంది. సో అలాంటి బిహేవియర్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. లేకపోతే ప్యూర్ కొంచెం నెక్స్ట్ లెవెల్ అంటే ఈ ధిక్కార ధోరణి యూజువల్గా 10 years బిలో వాళ్ళకు వస్తూ ఉంటుంది. సో ఇది ఒకసారి కంటిన్యూ అవుతుంది కండక్ట్ డిజార్డర్ లాగా. దాంట్లో ఏమంటే కండక్ట్ డిజార్డర్ అంటే కొంచెం సివియర్ ఫామ్. దీంట్లో కొంచెం రూల్స్ బ్రేక్ చేయాలి, క్రూయల్టీ, పక్కన పిల్లని ఏడ్పించడము అలాంటివన్నీ ఉంటాయి. అబద్ధాలు చెప్పడము, ఒక్కొక్కసారి ఇంట్లో చిన్న చిన్న డబ్బులు తీసుకుని వెళ్ళిపోవడము చెప్పకుండా అలాంటివన్నీ చేస్తూ ఉంటారు.